పాలనలో విశాఖ సెంట్రల్ జైల్ అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, సిబ్బంది దీనిలో పాత్రధారులు అన్న విమర్శలు వస్తున్నాయి. గంజాయి, గుట్కా, మొబైల్ ఫోన్లు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ సెంట్రల్ జైల్లో నెలకొన్న పరిస్థితులపై ఇన్సైడ్ స్టోరీ. విశాఖ సెంట్రల్ జైల్లో పరిస్థితులు సినిమా సీన్లను తలపిస్తున్నాయి. మూవీస్ లో సెంట్రల్ జైలు స్పెషల్ ఖైదీలు ఉంటారు. అక్కడి నుంచే వారు సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటారు, వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. కానీ వారన్ని విషయాలు తెలిసినా జైలు సిబ్బంది మాట్లాడరు. ఉన్నతాధికారుల నుంచి సౌండ్ ఉండదు. విశాఖ సెంట్రల్ జైల్లో అచ్చం సినిమాల్లో చూపించే పరిస్థితులే ఉన్నాయి. మొబైల్ ఫోన్లు, గంజాయి, గుట్కా పట్టుబడ్డాయి అంటే సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ పాలనలో ఉన్న ఇలాంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మారింది. ఇవన్నీ ఎలా చేరుతున్నాయనేదే చర్చ. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. సెంట్రల్ జైల్లో కూడా అదే పరిస్థితి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోంమంత్రి అనిత స్వయంగా పరిశీలించి వచ్చేశారు. అయితే అప్పుడు కనిపించని లోపాలు తర్వాత సెంట్రల్ జైల్లో ఎలా మొదలయ్యాయి అనేదే హాట్ టాపిక్. గతంలో సూపరింటెండెంట్ గా పనిచేసిన కిషోర్ కొన్ని ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. కిషోర్ స్థానంలో విశాఖ జైలు సూపరింటెండెంట్ గా వచ్చిన మహేష్ బాబు వార్డర్ల మధ్య విభేదాలు ఉన్నాయి. ఖైదీల ముందే దుస్తులు తీయించడంతో వార్డర్లు, సూపరింటెండెంట్ మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో వార్డర్ల కుటుంబాలు ఆందోళన చేశాయి. మరుసటి రోజు ఉదయం డీఐజీ వచ్చి విచారణ చేసి మెమో జారీ చేయడంతో సాయంత్రానికి ట్రాన్స్ఫర్స్ జరిగిపోయాయి. దీనిపై హోంమంత్రి అనిత నివేదిక కోరినా ఇవ్వకపోవడం చూస్తుంటే మంత్రి ఆదేశాలను బేఖాతరు చేసినట్టు అయింది. ఆ తర్వాత 2 సెల్ ఫోన్లు, బ్యాటరీలు, వైర్లు బయటపడ్డాయి. కానీ ఫోన్స్ లో సిమ్ కార్డులు లేవు. అనంతరం మరో సెల్ ఫోన్ కనిపించింది. అందులోనూ సిమ్స్ లేవు. ఇన్నాళ్లు బయటకు రానివి వార్డర్ల బదిలీల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చే? హోంమంత్రి అనిత జైలు విజిట్ లో గంజాయి మొక్క ఎలా కనిపించింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. విశాఖ సెంట్రల్ జైల్లోకి కిచెన్, మెడికల్ సిబ్బంది తరచూ వెళ్లి వస్తూ ఉంటారు. మందులు, క్యారేజీలు లోపలికి వెళుతూ ఉంటాయి. వీటి ద్వారా గంజాయితో పాటు మొబైల్స్ జైల్లోకి వెళ్లడానికి ఆస్కారం ఉంది. అలాగే దూర ప్రాంతాల్లోని కోర్టులకు హాజరై ఆలస్యంగా వచ్చే ఖైదీల ద్వారా లోపలికి ఏవైనా వస్తువులు వస్తుంటాయి. గతంలో మెడికల్ స్టాఫ్ శ్రీనివాస్ నుంచి గంజాయి, మొబైల్ ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి ఘటనలు కొత్త కాదు. గతంలోనూ సెల్ ఫోన్లు, ఖైనీలు, బీడీలు, గంజాయి, బ్యాటరీలు పట్టుబడ్డాయి. కానీ వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదు. చేస్తే వాటిపై విచారణ, వివాదాలు వస్తాయి. అందుకే లోపలే ఉంచేశారు. రికార్డుల్లో నమోదు చేయని మరికొన్ని సెల్ ఫోన్లు కూడా ప్రస్తుతం జైలు అధికారుల దగ్గర ఉన్నాయని సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జైల్లోని పరిస్థితులు కొంతవరకు సెట్ అయ్యాయి. ప్రస్తుత సూపరింటెండెంట్ మహేష్ బాబు వార్డర్ల మధ్య వివాదంపై విచారణ జరిపితే అవకతవకలు బయటపడతాయని 37 మంది వార్డర్లను బదిలీ చేశారన్న ప్రచారం సాగుతోంది. అయితే 2 వార్డర్లపై ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. పైగా జైళ్ల శాఖలోనూ చాలా వరకు లోపాలు ఉన్నాయి. వాటిని కొందరు ఉన్నతాధికారులు ఆదాయ మార్గాలుగా మలుచుకుంటున్నారు. పైగా విశాఖ సెంట్రల్ జైల్లో 100కు పైగా కెమెరాలు ఉంటే కేవలం 14 వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలినవి ఎందుకు పనిచేయటం లేదన్నదే ప్రశ్న. మహేష్ బాబు సూపరింటెండెంట్ గా వచ్చిన తర్వాత రిపేర్లు చేయించడంతోనే 20 కెమెరాలు పనిచేస్తున్నాయి. మిగిలిన 86కు పైగా కెమెరాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు అన్న ప్రశ్న కూడా వస్తోంది. సెంట్రల్ జైలు పెన్నా, నర్మదా బ్లాక్ లో దొరికిన సెల్ ఫోన్లు ఇప్పటివి కావు. గతంలో దొరికిన వాటిని రికార్డ్ చేయకపోవటం వలన వాటిని ఇప్పుడు చూపించి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైగా జైల్లో సెల్ ఫోన్లు ఉన్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. జైల్లో జరిగేది లోపల ఉన్న వారికే తెలియదు. కానీ బయటుండే నిఘా వర్గాలకు ఎలా తెలిసింది? హోంమంత్రి అనిత వచ్చినప్పుడు గంజాయి మొక్క ఎలా కనిపించింది? సస్పెండ్ అయిన సిబ్బందిలో కేవలం 7గురు మాత్రమే 5 ఏళ్లు పైబడి ఈ జైల్లో ఉన్నవారు. మిగతా వారంతా సుమారుగా 2 ఏళ్ల క్రితమే వచ్చిన వారే. కానీ ఇందులో మెజార్టీ 5 ఏళ్లు పైబడిన వారేనని చెప్తున్నారు. సెంట్రల్ జైల్లో ఇలాంటివి చాలా కాలంగా జరుగుతున్నాయి.
కానీ వీటిని కింది స్థాయి సిబ్బంది మీద నెట్టేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఇప్పుడు అంతుపట్టడం లేదు. జైల్లో జరిగే ప్రతి పని ఉన్నతాధికారుల సహకారంతోనే కింది స్థాయి సిబ్బంది చేసే ఆస్కారం ఉంటుంది. వారి సహాయం లేకుండా జరగదు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకుండా అధికారులు చెప్పిన వాటికి తలూపితే రేపు మళ్లీ ఇలాంటివి జరగవని గ్యారంటీ ఏంటన్న ప్రశ్న వస్తోంది.